స్క్రీన్ పైన కనిపిస్తున్న యానిమేటెడ్ వీడియోస్ లాగా మీరు కూడా యానిమేటెడ్ వీడియోస్ చేయాలని అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ అన్నది పెట్టుకోండి. ఈ ఛానల్లో పెయిడ్ యానిమేటెడ్ ట్యుటోరియల్స్ అండ్ పెయిడ్ బ్యాక్గ్రౌండ్స్, పెయిడ్ క్యారెక్టర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. యానిమేషన్స్ కూడా మీకు ఫ్రీగా అయితే నేర్పిస్తాను, మరి కొన్నిటి పెయిడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, సరల్ టూన్ యాప్లో మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసే ఆప్షన్ లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంది. అండ్ ఇప్పుడైతే అప్డేట్ అనేది తెచ్చారు వాళ్ళు. సో రీసెంట్గా అప్డేట్ తెచ్చేసి వాళ్ళు 1 month అవుతుంది. సో దాన్ని వచ్చేసి క్వాలిటీ ఎన్హాన్సర్ అని అంటారు అనమాట. క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి, అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ చేయండి FFM. ఇక్కడ వచ్చింది చూడు, FFM పేజ్ మీడియా అని. అండ్ ఇక్కడ ఈ యాప్ ఉంది కదా, FFM పేజ్ మీడియా ఎన్కోడర్ అని ఉంది కదా, దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేశాక ఒక సబ్స్క్రైబ్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు. అండ్ సరల్ టూన్ యాప్ అనేది ఓపెన్ చేయండి మీ మొబైల్లో. అండ్ సరల్ టూన్ యాప్లో మీకు ఏంటంటే, అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కమ్యూనిటీ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యుటోరియల్స్ ఉంటాయి, ఇది హిందీ లాంగ్వేజ్లో. అండ్ దెన్ కార్నర్లో ఇక్కడ హిందీ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ తెలుగులో ఉంది. సో ఇక్కడ తెలుగు పైన ట్యాప్ చేస్తే బూమ్, నా వీడియోస్ అనేది మీకు షో అవుతాయి. సరల్ టూన్లో అనేది మీకు తెలుగు ట్యుటోరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆడియన్స్కి. అండ్ నేను పెట్టే వీడియోస్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇస్తే వాళ్ళు దీంట్లో అప్డేట్ చేస్తారనమాట. సో నేనైతే సరల్ టూన్ వాళ్ళతో కాంటాక్ట్ అయి ఉన్నాను. అండ్ ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హ్యూమన్ పైన ట్యాప్ చేద్దాం. హ్యూమన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఏదో ఒక క్యారెక్టర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం మనం. అండ్ ఇక్కడ సోల్జర్ క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ సోల్జర్ క్యారెక్టర్ టాకింగ్ యానిమేషన్ ఇస్తున్నట్టు మాట్లాడదాం, సెట్ చేద్దాం, యానిమేషన్ ఇద్దాం. ఇక్కడ సోల్జర్ ఫ్రీ పైన ట్యాప్ చేద్దాం. అండ్ మనం గ్యాలరీ నుంచి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు కొన్ని మొబైల్ బ్యాక్గ్రౌండ్స్ మళ్ళీ ఇస్తాను, ఇప్పుడే కాదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఇక్కడ కంపోజిట్ పైన ట్యాప్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి ఉంది నాకు. అండ్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీకి తీసుకుని వెళ్తుంది, అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకి గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ షాడో ఉంచుకుంటే షాడో ఉంచుకోవచ్చు. షాడో ఉండనివ్వండి, ఎందుకంటే నేను గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు కాబట్టి. క్రియేట్ యానిమేషన్ పై ట్యాప్ చేయండి. క్రియేట్ యానిమేషన్ ట్యాప్ చేసా ఇక్కడ వాకింగ్ యానిమేషన్ బదులు నేను టాకింగ్ అయితే ఇస్తాను. ఈ టాకింగ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని టాకింగ్ 8 seconds ఉంది కదా, దీన్ని డ్రాగింగ్ ఇక్కడ డ్రాప్ చేస్తాను రైట్ సైడ్ బాక్స్లో. అండ్ దీనికి లూపింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అనేది అవైలబుల్ ఇవ్వలేదు, అంటే ఈ క్యారెక్టర్కి కాదు, జస్ట్ ఈ టాకింగ్ యానిమేషన్కి మాత్రం ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయలేడు. అండ్ ఇక్కడ వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే ఒక అండ్ ఇక్కడ నా క్యారెక్టర్ అనేది వచ్చేసింది. దీన్ని నా ఫింగర్తో లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసి దీని సైజ్ అనేది నేను తగ్గించేస్తాను. షార్ట్కట్లో మనకు 2 fingers మనం అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైజ్ ఉంది కదా, దీన్ని మైనస్ ప్లస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యానిమేషన్ అనేది నేను ఒకసారి ప్లే చేసి చూస్తాను. అండ్ ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. అండ్ పాస్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మూవింగ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ చేస్తాను. నాకు సోల్జర్ ఒక్కడే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్ని నేను రికార్డ్ చేస్తాను. అండ్ రికార్డ్ అంటే మనకు స్క్రీన్ రికార్డ్ ఉండాలి, కానీ ప్రీవియస్ అప్డేట్లో అవి. అండ్ దెన్ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత అయితే వాళ్ళు చేంజ్ చేశారు. FFM పేజ్ మీడియా ఎన్కోడర్ ఉంది కదా మన దగ్గర. అండ్ ఇక్కడ రికార్డ్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది. నేను సరిగ్గా చెప్తాను ఇప్పుడు. అండ్ ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని క్వాలిటీ లాంటివి వస్తాయి. ఆ క్వాలిటీ వచ్చే కొద్దీ మనకు క్రెడిట్స్ కూడా రిక్వైర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫార్మాట్ అంటే ఇక్కడ ఫ్రీ అంటే ఉంటుంది రికార్డ్, కానీ దానికి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది అందులో ఫార్మాట్ లో క్వాలిటీ అని.
అండ్ ఇక్కడ మీ మొబైల్ 4GB ర్యామ్ అంటే SD ఈ క్వాలిటీ సెలెక్ట్ చేసి మీరు రికార్డ్ చేసుకోండి. మీ మొబైల్ 6GB 8GB ర్యామ్ మంచిగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఈ హై డెఫినేషన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రికార్డ్ చేసుకోండి. 4 క్రెడిట్స్ అయితే అడుగుతుంది ఒక వీడియోకి. అండ్ అల్ట్రా హెచ్డి అంటే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకున్నది ఇక్కడ రికార్డ్ చేస్తుంది. మీకు పీసీలో ల్యాప్టాప్లో మీరు ఇంపోర్ట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ మొబైల్లో మాత్రం సరిగ్గా యానిమేషన్ గ్లిచ్ అవ్వడం లాంటివి ప్లే అవుతుంది. ఎందుకంటే మనం మొబైల్ సపోర్ట్ చేయదు కాబట్టి. జస్ట్ మన మొబైల్కి సపోర్ట్ చేసే విధంగా ఏంటంటే ఇక్కడ SD అండ్ హై డెఫినేషన్ అండ్ లో ఈ 3 ఫార్మాట్లో మనం చేసుకోవచ్చు. వీడియో చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ SD నా మొబైల్ 4GB ర్యామ్ కాబట్టి ఇక్కడ రికార్డ్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ డైరెక్ట్గా లింక్ అనేది వస్తుందన్నమాట. నా దగ్గర ఆల్రెడీ క్రెడిట్స్ ఉన్నాయి, 200 అలా క్రెడిట్స్ ఉన్నాయి. నాకు కొంచెం స్లో అవుతుంది మొబైల్, అందుకే. అండ్ ఇక్కడ ఇదే విధంగా వస్తుంది షేరింగ్ టెక్స్ట్ అని. నేనైతే గూగుల్ క్రోమ్లోకి అయితే ఇచ్చేస్తాను ఈ లింక్. గూగుల్ క్రోమ్లో ఇచ్చేసాక మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ అయితే అయిపోతుంది. వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో ప్లే అయిన తర్వాత డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఆ సైనికుడు అయితే టాకింగ్ యానిమేషన్ అనేది చేస్తున్నాడు. యానిమేషన్ పూర్తి అయిపోయాక అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను డౌన్లోడ్ అగైన్ పైన ట్యాప్ చేస్తాను. ఎందుకంటే ఒక ఫైల్స్ నేమ్తో డౌన్లోడ్ అవుతాయి కాబట్టి మనకు డౌన్లోడ్ అగైన్ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో నేనైతే కైన్ మాస్టర్లో చూపిస్తాను. మనకి క్యాప్కట్లో కూడా ఉండాలన్నమాట. క్యాప్కట్ ఏంటంటే అది నా మొబైల్ 4GB ర్యామ్, మీ మొబైల్ 6GB 8GB అంటే డైరెక్ట్గా మీరు ఇంపోర్ట్ చేసుకొని కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవచ్చు. కానీ నా మొబైల్ 4GB ర్యామ్ కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అనమాట. నేను ఇక్కడ క్యాప్కట్ ఓపెన్ చేసి నేను అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకుంటాను, యాడ్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి యాడ్ చేసుకున్నాక ఇక్కడ లాస్ట్కు క్యాప్కట్ వాటర్ మార్క్ అనేది వస్తుంది. దీన్ని డిలీట్ చేసి ఇక్కడ ఓవర్ప్లే పైన ట్యాప్ చేసి ఓవర్లే పైన యాడ్ ఓవర్లే చేసి ఇక్కడ వీడియో ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ తీసుకోవాలి, టాకింగ్ ఇచ్చేది. సో దీని అయితే స్క్రీన్ తగ్గట్టుగా పెద్దగా చేసుకుంటాను. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేశాక ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు నేనైతే కైన్ మాస్టర్ ఎడిటింగ్ చూపిస్తాను. ఇది క్యాప్కట్లో అనమాట. సో ఎక్స్పోర్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను కైన్ మాస్టర్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేసి ఇక్కడ రేషియో 16:9 పెట్టుకొని అండ్ మీకు ఒక అప్డేట్ చెప్పాల్సింది నేను మర్చిపోయాను. అతి త్వరలో నేను అయితే ఒక వెబ్సైట్ లాంచ్ అయిపోతున్నాను. వెబ్సైట్ ఆల్రెడీ రెడీ అయ్యింది, కానీ దాంట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేయాలి, పేమెంట్ గేట్వే ఇన్స్టాల్ చేయాలి, కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ లోపు మీకు 50 క్యారెక్టర్స్లో 50 ఫస్ట్ అయితే 50 లిమిట్ అయితే పెట్టండు. ఆ 50 లిమిట్లో మీకు ఏంటంటే 30 క్యారెక్టర్స్ ఉంటాయి, 10 ఏమో బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మిగతా 10 ఏమో హెడ్ అంటే మనకు యానిమేటెడ్కి కావాల్సిన హెడ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. యానిమేషన్ ఒకసారి ప్లే చేస్తాను.
నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ వీడియో అయితే ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అనేది చేసేస్తాను. సో ఈరోజుకి వీడియో ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసేది ఏంటంటే యానిమేట్ CC అండ్ Sorrel 2 ఈ రెండింటికి సంబంధించిన క్లాసెస్లో కామెంట్స్ అనేది చేయాలి అంతే. మిగతాయి మనకు ఎక్కువ నేర్పించాము. యానిమేట్ CCలో నేర్పిస్తాను, ఇవి నేర్పిస్తాను అంతే.